హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ వీడియో సాయంత్రం పూట తీసిన వీడియో అండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఏదో ఒక స్నాక్స్ ఉండాలి కదా. రోజు ఫ్రూట్స్ తినమంటే వాళ్ళకి బోర్ కొట్టినట్టు ఉంటుంది కదండి. అందుకని ఈరోజు ఇంకా పకోడీలు చేస్తున్నాను. పకోడీలు గోధుమ పిండితో చేస్తున్నానండి. శనగపిండితో వాటితో చేయట్లేదు. శనగపిండితో చేస్తే మా ఇంట్లో అందరూ తినరు. ఇంకా అందుకని గోధుమ పిండితో చేస్తున్నాను. నేను ఎప్పుడు పకోడీలు చేయాలన్నా కూడా ఎక్కువ గోధుమ పిండితోనే చేస్తానండి. పకోడీల్లో ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇంక ఇదిగోండి, ఉల్లిపాయలు ఎక్కువ వేస్తున్నాను. పిండి కొంచెమే తీసుకున్నాను. ఉల్లిపాయలు 4-5 ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు మనకు ఆవిరి రాకుండా ఉండాలంటే ఉల్లిపాయల్ని ఇదిగోండి ఇలా నీళ్ళల్లో వేసుకోవాలండి. పొట్టు అంతా తీసేసి ఇలా నీళ్ళల్లో వేసి ఉంచామంటే మనకు ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు ఆవిరి అనేది అస్సలకు రాదు. లేదనుకోండి, మామూలుగా నార్మల్గా కట్ చేయాలనుకోండి ఆవిరి వచ్చిద్దండి. ఎక్కువ ఆవిరి వచ్చి మనం ఉల్లిపాయలు అస్సలు కట్ చేయలేము. అందుకని ఇలా నీళ్ళల్లో వేసుకొని కట్ చేసుకుంటే ఆవిరి అనేది అస్సలకి రాదు. పకోడీలకు ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకుంటాం కదండి, ఇంకా అలాగే కట్ చేస్తున్నా. మామూలుగా మనం పునుగుల్లోకి వాటిల్లోకి అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాము. పకోడీల్లోకి అయితే ఇలా పొడవుగా కట్ చేస్తాం కదా, ఇంక ఇలా పొడవుగా కట్ చేస్తున్నాను. గోధుమ పిండి పకోడీలు కూడా చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా చేసి చూడండి. కూరగాయలు కట్ చేయాలన్నా ఇలా ఉల్లిపాయలు కట్ చేయాలన్నా నేను కత్తిపీటతోనే కట్ చేస్తానండి. నాకు కత్తిపీటతో కట్ చేస్తేనే బాగా ఈజీగా అనిపించిద్ది. ఏదో 1-2 కట్ చేయాలంటే చాకుతో కట్ చేస్తా, కానీ మరిన్ని కట్ చేయాలంటే మాత్రం ఇలా కత్తిపీటతోనే కట్ చేస్తా. చక్కగా ఇలా కూర్చొని ఇంకా కత్తిపీటతో కట్ చేసుకుంటూ ఉంటానండి. నాకు చాకుతో కట్ చేయాలంటే రాదండి, ఫాస్ట్గా కట్ చేయటం. కత్తిపీటతో అయితేనే చాలా ఈజీగా అనిపించిద్ది. పచ్చిమిర్చి ఇదిగోండి ఇలా ముక్కలుగా కట్ చేసి సపరేట్గా పెడుతున్నాను. పిండిలో వేయట్లేదు ఏందనుకుంటున్నారా? మా పిల్లలు పచ్చిమిర్చి తినరండి. పకోడీల్లో పచ్చిమిర్చి వేస్తే వాళ్ళు అసలు తినరు. అందుకని ఇదిగోండి ఇలా సపరేట్గా ముక్కలుగా కట్ చేసి పెడుతున్నాను. నేనైతే పకోడీల్లో పచ్చిమిర్చి వేసుకొని తింటానండి. పకోడీల్లో పచ్చిమిర్చి వేసుకొని తింటే చాలా బాగుంటాయండి. మనం పకోడీ తినేటప్పుడు పచ్చిమిర్చి తగులుతుంటే రుచి అనేది చాలా బాగుండిద్ది. నాకేమో ఇష్టం, పిల్లలేమో తినరండి. ఒకవేళ వేసినా కూడా వాళ్ళకి మళ్ళీ మనం తీసి పెట్టాలి. ఆ పచ్చిమిర్చి అంతా తీసి వాళ్ళకు పెడతా ఉండాలి. ఇదొక రిస్క్ మళ్ళీ మనకి. వాళ్ళు తిన్నంతసేపు పచ్చిమిర్చి తీయాలంటే ఎక్కడ తీస్తామండి? అందుకని వాళ్ళకి ముందు పచ్చిమిర్చి వేయకుండా పకోడీలు చేసి తర్వాత లాస్ట్లో నేను పచ్చిమిర్చి వేసుకుంటాను. పిండికి సరిపడా ఉప్పు కారం వేసానండి. కొంచెం జీలకర్ర వేస్తున్నాను. కరివేపాకు అవి వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. కాకపోతే ఇంట్లో కరివేపాకు లేదు, అందుకని నేను వేయట్లేదు. ఏ ఉంటే వాటితో అడ్జస్ట్ అవుతానండి. ఇవే వేయాలని ఏం లేదు. కారం ఏమో మసాలా కారం వేసానండి. మనం కూరల్లో వేసుకుంటాం కదా సంబార కారం, వీటిల్లో ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయలు అన్ని మసాలా దినుసులు వేస్తాం కదా. ఇంకా వేరే ప్రత్యేకంగా మసాలా అనేది వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ కారంలో ఉండే మసాలా అనేది మనకు సరిపోయిద్ది. ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇదిగోండి ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత వాటర్ పోసి కలుపుకోవాలండి. వాటర్ కూడా అన్నీ ఒకేసారి పోయకూడదు. కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుంటూ ఉండాలి. గొడ్డు కారం వేసుకునే వాళ్ళైతే కొంచెం ధనియాల పొడి అది వేసుకోండి. లేదనుకోండి, మామూలుగా ఇలా మసాలా కారం వేసుకుంటే సరిపోయిద్ది. ఇంకా పిండి మొత్తాన్ని ఇదిగోండి కొంచెం కొంచెం వాటర్ పోసి కలుపుతూ ఉన్నాను. వాటర్ మొత్తం ఒకేసారి పోసామనుకోండి పిండి లూజ్ అయిపోయిద్ది. పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ లూజుగా కాకుండా మీడియంగా కలుపుకోవాలండి. మరీ గట్టిగా కలుపుకోవామనుకోండి పకోడీలు గట్టిగా ఉంటాయి, లోపల కూడా పిండి అనేది సుద్దలుగా ఉండిద్ది. మరీ లూజుగా కలిపామనుకోండి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తాయి. అందుకనే నేను కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుతున్నాను. ఇదిగోండి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి మనం. మరీ గట్టిగా కలుపుకోకూడదు, మరీ ఎక్కువ లూజుగా కలుపుకోకూడదు. ఇలా మీడియంగా. నేను చేత్తో ఇలా అంటున్నాను చూడండి, ఇలా అనేటప్పుడు కొంచెం జారి పడితే సరిపోయిద్దండి. ఇంక ఈ విధంగా కలుపుకుంటే మనకు పకోడీలు అనేవి బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. మెత్తగా ఉంటాయండి ఈ పకోడీలు, గట్టిగా ఏముండవు, మెత్తగా ఉంటాయి. ఇదిగోండి పొయ్యి మీద ఇంకా ఆయిల్ పెట్టేశాను.
నేను ఉల్లిపాయలు అవి కట్ చేసేటప్పుడే పొయ్యి మీద ఆయిల్ పెట్టాను. ఆయిల్ పెట్టి సిమ్లో పెట్టాను. ఇంకా ఉల్లిపాయలు కట్ చేసి మనం పిండి కలుపుకునే లోపు ఆయిల్ అనేది కాగిద్ది కదండి. మళ్ళీ మనం పిండి అంతా కలుపుకున్నాక ఆయిల్ పెట్టామనుకోండి, ఆయిల్ కాగేదాకా మనం వెయిట్ చేయాలి. అందుకని పిండి కలుపుకునేటప్పుడే ముందే ఆయిల్ పెట్టుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టుకుంటే మనం పిండి కలుపుకునేటప్పటికి ఆయిల్ కాగిపోయిద్ది. పకోడీలు కూడా ఇదిగోండి ఇలా వేళ్ళతో వేస్తున్నాను కదండి నేను. అలా వేసుకోండి. ఒక్కొక్కటి ఉండలాగా వేసామనుకోండి అవి లావుగా వచ్చేసి లోపల పిండి పిండిగా ఉంటాయి. అందుకని మనం వేళ్ళతో జార విడుస్తాం కదండి, జార విడిచినట్టు పకోడీలు వేసుకోవాలి. అప్పుడు బాగా పర్ఫెక్ట్గా పకోడీలు వస్తాయి. లోపల పిండి అనేది కూడా ఎక్కువ ఉండదు. ఇదిగోండి ఇలా వస్తాయి చూడండి. మనం షాపులో కొనుక్కుంటే పకోడీలు ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయండి. ఫస్ట్ నేను ఒక పకోడీ ఉండలాగా వేసానండి. ఆ పకోడీ చూడండి ఎంత లావని వచ్చిందో. అది పకోడీ లాగా లేదు, మనం చూడటానికి పునుగుల్లాగా ఉంది. అందుకని వేళ్ళతో జారిచ్చినట్టుగా పకోడీలు వేసుకుంటే మనకు బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. వేస్తుంటే అదే వచ్చిద్దండి. కొత్తగా వేసే వాళ్ళకి 1-2 సార్లు రాదు, తర్వాత వచ్చేసిద్ది. ఇంకా మాలాగా అనుభవం ఉన్న వాళ్ళకి, ప్రాక్టీస్ అయిన వాళ్ళకైతే ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. పకోడీలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అప్పుడు లోపల పిండి లేకుండా బాగుంటాయి. ఇదిగోండి పకోడీలు వేగిపోయినాయి. ఇంకా తీసి ప్లేట్లో వేస్తున్నాను. మరీ ఎక్కువ కాయలనిచ్చినా కూడా మాడు వాసనగా ఉంటాయండి. అందుకని మరీ ఎక్కువ ఉడకనీయకుండా, మరీ పచ్చిగా కాకుండా ఇలా మీడియంగా తీసుకోవాలి. ఇదిగోండి పకోడీలన్నీ తీసి ఇంకా ప్లేట్లో వేసేస్తున్నాను. పకోడీలు చేసినప్పుడు నేను కొంచెం మరిన్నే చేస్తానండి. ఇంకా మేము అన్నం తినకుండా పకోడీలే తింటాము. మళ్ళీ ఇవి తిని అన్నం తిని అసలకే మనం వెయిట్ ఎక్కువ. ఇంక ఇన్ని రకాలు తింటే ఇంకా వెయిట్ ఎక్కువ పెరిగిపోతాం. అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసి ఇంకా అన్నం తినకుండా ఉంటామండి. ఒక గ్లాసు మజ్జిగ తాగటము అలా చేస్తాము. పిల్లలైతే కొంచెం అన్నం తింటారు. పిల్లలు కూడా వద్దంటారండి. పిల్లలు వద్దు ఆకలి అవ్వట్లేదంటే నేను అసలు బలవంతాన పెట్టనండి. వాళ్ళకి ఆకలి అయితే తింటారు కదా, ఏదో ఒకటి తిన్నారు కదా, అసలు తినకుండా ఏమి ఉండరు కదా. మళ్ళీ బలవంతాన మీరు అన్నమే తినాలి, పెరుగన్నం తినండి అని కూడా అనను. వాళ్ళు ఇష్టమై తింటే పెడతాను, లేదనుకోండి వదిలేస్తాను అంతే. మనం బలవంతాన పెట్టినా కూడా పిల్లలకి అరక్క గ్యాస్ ప్రాబ్లం వచ్చిద్దండి. అందుకని పిల్లలు వద్దంటే మాత్రం బలవంతంగా నేను అసలుకి పెట్టను. ఇంకా పిల్లలకి ఇదిగోండి పచ్చిమిర్చి వేయకుండా పకోడీ వేసాను కదండి. ఇప్పుడు లాస్ట్లో నేను పచ్చిమిర్చి వేసుకొని పకోడీ వేసుకుంటున్నాను. మా ఆయన కూడా పచ్చిమిర్చి వేస్తే తినడండి. ఎక్కువ కారం అనేది తినడు. అందుకని నేను మాత్రం కారం అనేది చాలా ఎక్కువ తింటాను. నాకు మాత్రం చాలా స్పైసీగా ఉండాలి. అందుకని పచ్చిమిర్చి వేసుకొని లాస్ట్లో నాకు వేసుకుంటున్నానండి. ఇదే పకోడీలతో మనం మంచూరియా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు పకోడీలు తీసాను కదా నేను, తీసిన వాటిని మళ్ళీ ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసి ఒక 4-5 టమాటాలు మిక్సీకి వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఆ ఆయిల్లో టమాటాలు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత ఈ పకోడీలు వేసి టమాటా పేస్ట్కు సరిపడా ఉప్పు కారం వేసుకొని కొంచెం ధనియాల పొడి వేసుకుంటే అసలు మనం మంచూరియా తిన్నట్టే ఉంటాయండి. కాసేపు మనం వాటిని ఉడకనివ్వాలి. ఆ టమాటా పేస్ట్ అంతా పకోడీలకు పట్టేదాకా ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చామనుకోండి. ఉడకనిచ్చి గ్యాస్ ఆపేసి తర్వాత మనం ఇంకా ఉల్లిపాయలు కానీ కొత్తిమీర కానీ అవన్నీ సన్నగా కట్ చేసుకొని వాటి మీద వేసుకొని తింటే అచ్చం మంచూరియా తిన్నట్టే ఉంటాయండి. చాలా బాగుంటాయి. నాది ఒక వీడియో ఉంది చూడండి. నేను గోధుమ పిండి పకోడీతో మంచూరియా ఎలా చేయాలో ఒక వీడియో చేశాను. ఫస్ట్లో చేశాను, మీరు చూడండి ఆ వీడియో. బయట నుంచి మంచూరియా తెచ్చుకొని తినాల్సిన అవసరం లేదండి. ఇలా అయినా చేసుకొని తినొచ్చు. సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. ఇంకా పకోడీలు చేయటం అయిపోయిందండి. ఉదయం మామూలుగా ఉత్తపప్పు వండాను. చప్పిడిపప్పు ముద్దపప్పు అంటారు కదండి, మేమైతే ఉత్తపప్పు అంటాను. ఆ పప్పు వండానండి. సాయంత్రం చారు పెడదాంలేని ఇంకా చారులో కావలసిన కూరగాయలు అవి కోస్తున్నానండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ అవన్నీ వేస్తున్నాను. చారులో ఎక్కువ కూరగాయల ముక్కలు వేసుకుంటే నాకు చాలా ఇష్టమండి. ముక్కలు ఎక్కువ వేసుకొని తింటాను. పచ్చిమిర్చి ఇంకా మనకు ఉల్లిపాయలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసుకొని తింటే చారు చాలా బాగుంటాయండి. నేను ఎక్కువ శాతం చారు పెట్టాలంటే ఉదయం పూట ఉత్తపప్పు వండుతానండి, సాయంత్రం పూట చారు పెడతాను.
ఉత్తపప్పులో పచ్చడి వేసుకొని తింటే కూడా చాలా బాగుండిద్ది. మా పిల్లలు ఇష్టంగానే తింటారు, మేము కూడా ఇష్టంగానే తింటామండి. కొంచెం పప్పులో టమాటా పచ్చడి కానీ, కార పచ్చడి కానీ, పచ్చిమిర్చి పచ్చడి కానీ, చింతకాయ పచ్చడి కానీ, మామిడికాయ పచ్చడి కానీ, ఏ పచ్చడైనా వేసుకొని నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే ఎంత బాగుండిద్దోనండి. చారు కూడా నేను సింపుల్గా పెట్టేస్తానండి. నూనె పెట్టి పోపు దినుసులు వేసి, పోపు దినుసులు వేగిన తర్వాత కూరగాయ ముక్కలన్నీ వేస్తాను. వేసిన తర్వాత ఇదిగోండి పప్పు వేశాను. పప్పు కూడా నేను మిక్సీకి వేస్తానండి. పప్పు పలుకులుగా ఉండిద్ది కదా, అందుకని మిక్సీకి వేసి వేస్తాను. చారులో అలాగే వేసామనుకోండి, పప్పు అనేది పలుకులు పలుకులుగా ఉండిద్ది. అడుక్కెళ్ళినప్పుడు చారు అన్నీ పప్పు పలుకులు ఉంటాయండి. అందుకని నేను చారు పెట్టేటప్పుడు మాత్రం పప్పును మిక్సీకి వేసుకుంటాను. వేసుకొని ఇంక ఇదిగోండి ఈ చారులో వేసేసి కొంచెం వాటర్ పోసి ఇంక చారుకు సరిపడా ఉప్పు, పసుపు, కారం అనేది వేసాను. కారం కొంచెం ఎక్కువే వేస్తానండి. మేము ఎక్కువ ఘాటుగానే తింటాం. చప్పగా ఉంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. కూరలైనా చారైనా ఏ అయినా సరే కొంచెం ఘాటుగానే ఉండాలి. మా పిల్లలు కూడా అలానే తింటారు. కూరగాయ ముక్కలు నేను నూనెలో వేయించనండి. కొంతమంది ఆయిల్లో వేసి కూరగాయ ముక్కలు వేసి కొంచెం వేగిన తర్వాత పప్పు పులుసు అవన్నీ పోస్తూ ఉంటారు. నేనైతే మొత్తం ఒకేసారి పోస్తానండి. ఈ పప్పు పులుసు అనేది ముక్కలకి బాగా పట్టాలి, అప్పుడే టేస్టీగా ఉంటాయి. అందుకని నేను మొత్తం అన్నీ ఒకేసారి వేసి కొంచెం ముక్కలు ఉడికేదాకా ఉండనిస్తాను. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే చారు మాత్రం చాలా బాగుంటాయండి. చారు చేసిన రోజు మాత్రం నాకు హాయిగా ఉండిద్దండి. మా పిల్లలు కూరకి వంక పెట్టకుండా చక్కగా తినేస్తారు. ఇంకా టిఫిన్ కూడా ఇడ్లీ చేస్తున్నానండి. నార్మల్గా ఇడ్లీ టిఫిన్ అయితే మాత్రం పిల్లలతో గొడవ. ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు మా వాడు గోల గోల చేస్తాడండి, నేను ఇడ్లీ తినను ఇడ్లీ తిననని. ఇలా గనక చారు పెట్టాను అనుకోండి, వాడికి అన్నంలోకి ఇడ్లీలోకి చక్కగా బాగా ఉపయోగపడతాయండి. ఎటువంటి గొడవ చేయకుండా చక్కగా తినేసి స్కూల్కి వెళ్తాడు. నాకైతే మాత్రం హాయిగా ఉండిద్దండి. ఇడ్లీలోకైనా దోశల్లోకైనా అన్నంలోకైనా మా అబ్బాయికి పప్పు చారు ఉంటే చాలండి, చక్కగా తినేస్తాడు, ఏ వంకలు పెట్టాడండి. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.